మామా షాపు టైం అవుతుంది, వెళ్తున్నా. నువ్వు ఆగు మామా. నువ్వేంట్రా బాబు, సంవత్సరంలో 365 రోజులు షాపు అంటావు. ఇది మరి టూ మచ్ రా. నువ్వు నాన్న మేము వస్తే. అరే నేను సెలవు పెట్టి నాకు అయ్యే ఖర్చు నువ్వు పెట్టుకుంటావా? మామా అలా అన్నమాకు మామా, నిన్ను నమ్ముకుని మనల్ని బట్టి తీసుకొచ్చాను. అందుకే మామా నేను షాపుకి సెలవు పెట్టను. నేను షాప్కి వెళ్ళాను అనుకో, నాకు అయ్యే ఖర్చు మొత్తం మా షాప్ వాళ్ళే చూసుకుంటారు. దానికి తోడు 3 బోనస్లు ఉంటాయి వారానికి. ఏంటి వారానికి 3 బోనస్లా? అరే ఏంట్రా బోనసులు? అరే మా ఓనర్ 3 బాగుంటే ఆయనకి తెచ్చే పులితో పాటు నన్ను కూడా 90 క్వార్టర్ తెచ్చుకోమంటాడు రా. అంతకంటే ఏం కావాలరా? ఆహా, ఓసిగాళ్ళు అని అందరూ అంటుంటే వెంటనే గానీ ఫస్ట్ టైం బయలు చూస్తున్నాను రా. అసలు నాకేం తక్కువైందంట్రా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? డూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి రా, చెప్పండి. అయ్యా ఎరా అయిపోయింది అంతా? ఎంత? అందరికైతే 100 రూపాయలు తీసుకుంటానయ్యా, మీరు కాబట్టి 200 ఇవ్వండి. అదేంట్రా, అందరికి 100 ఏంటి, మాకు 200 ఏంటి? అయ్యా మీ దుడ్లో గ్యాస్ ఎక్కువ ఉందయ్యా, నేను కాబట్టి 200 అడిగా. బయట వాళ్ళ మట్టి పిలవమాకండి అయ్యా, 500 తక్కువ చేయరయ్యా. అయ్యా ఇది ఉప్పు వాడకం తగ్గించండి అయ్యా. సర్లే. అరే ఏంట్రా వాడడానికి అలా చూస్తున్నావు? అరే ఇట్నేమంటారా? వీటినా మ్యాంగోస్ అంటారు. ఇంగ్లీష్లో కాదురా, తెలుగులో చెప్పు. తెలుగులో మామిడికాయలు అంటారు. అరే నేను కొన్నది విజయవాడలోనే, అమ్మిన వాడిది విజయవాడే. అంటే కింటే విజయవాడ మావిడని అనాలి, లేదా బెజవాడ మావిడని అనాలి. వాడేంట్రా బంగినపల్లి మావిడి అని అమ్మేస్తున్నాడు అందరికి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. బెజవాడ మావిడిరా. అన్నా అన్నా ఆపన్నా, అర్జెంట్కి వెళ్ళాలి. రా ఎక్కి ఎక్కు. అన్నా కొద్దిగా తొందర పోనీ అన్నా. అన్నా పోనీ అన్నా, తొందర పోనీ అన్నా. అరే ఏంట్రా సెల్పాయింట్ దగ్గర ఆపావు? అన్నా మా లవర్కి రీఛార్జ్ అయిపోయిందన్నా, చాటింగ్ చేయాలంటే రీఛార్జ్ చేయాలి, తొందరగా పని మన.